యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలం మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. క్రీస్తు లోకానికి రావడానికైన ప్రధాన ఉద్దేశము నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించడానికే ఆయన నరావతారిగా జన్మించాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని రాకడ అతి సమీపమై ఉన్నదని గ్రహించు. మనం ఉంటున్నది అంత్య దినములను. దేవుని రాకడకైన అనేక సూచనలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన రాకడలో తీర్పరి వేళలో ఏ ఒక్కరు కూడా విడువబడిన గుంపులో ఉండకూడదనేది దేవుని ఆశ, కోరిక. శుద్ధ హృదయం కలవారు ధన్యులు దేవుని చూచుకలేని వాక్యం సెలవిస్తుంది. నీలో ఆ పరిశుద్ధిని చేరుకోలేనంత అపవిత్రత, పాపం ఉన్నవేమో ఒక్కసారి నిన్ను నీవే పరిశీలించుకో. అలా ఉన్నప్పుడు పశ్చాత్తాప హృదయంతో వాటిని ఒప్పుకొని దేవుని చెంత వాటిని విడిచిపెట్టు. దేవుని కనికరాన్ని తప్పక నీవు పొందుకోదు. ఆయన కనికరం కలిగిన దేవుడు, ప్రేమ స్వరూపి, ఆయన కన్న తండ్రి. అందుకే ఆయన నిన్ను తన కొరకు తన స్వరూపమందు ఏర్పరచుకొనెను. నిన్ను తన అరచేతుల మీదే చెక్కి ఉంచి నిన్ను అనుక్షణము చూచుతున్న దేవుడు ఆయన. ఈ పండుగ రోజు ఒక తీర్మానం తీసుకో. ఈ పండుగను ఏదో ఆచారపూర్వకంగా జరుపుకుందాము, ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుదమని నీవు ఆచరింపక ఆ మహోన్నతిని చేరుకోవడానికైనా అర్హత ఉన్నవేమో లేవో ఒక్కసారి పరిశీలించుకొని నిన్ను నీవు జాగ్రత్త పడు. ఈ దినము నీ కొరకు దేవుడు పుట్టెను అని నీవు గ్రహించు. నీ కొరకే కదా సకల మహిమైశ్వర్యాన్ని ఆయన విడిచిపెట్టి ఈ భూమిలో జన్మించాను. నీ కొరకే కదా సిలువలో మరణించెను. నీ కొరకే కదా తిరిగి లేచెను. నీ కొరకే ఆయన తిరిగి రానే ఉన్నాడు. నిన్ను ఆ నిత్య రాజ్యానికి వారసత్వంలో చేర్చడానికి, ఆయనతో పాటు నీవును యుగాయుగములు ఆ నిత్య మహిమలో ఉండడానికి ఆయన ఆశిస్తున్నప్పుడు నీవు వ్యర్థమైన వాటి కొరకు ఎందుకు నీవు ప్రాకులాడుతున్నావు? ఇప్పుడే నీ పాపాన్ని దేవుని చేత అర్పించి పరిశుద్ధతగా ఆయన రక్తంలో కడగబడి ఆ నిత్య జీవంకు వారసత్వాన్ని పొందుకో. తప్పక దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థించుదుమా. పరిశుద్ధుడా, స్తోత్రము స్తోత్రము తండ్రి. ఉదయకాలమున ఈ కొద్దిపాటి మాటల వలన తండ్రి మీ బిడ్డలను కలుసుకోవడానికైనా కృపను తల్లిదండ్రులు ఇచ్చినందుకే మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నాటబడిన ఈ యొక్క వాక్యములు, వార్తలు తండ్రి వారి హృదయంలో ఫలింపాలి, అద్భుతం చేయండి. వారిలో ఒక క్రొత్త జీవం కలగాలి. మీ కొరకై సిద్ధపడిన బిడ్డలుగా వారు మార్చబడాలి. అద్భుతం చేయండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.